అంజలి ఐఎమ్ సారీ. దేనికి? నీ కేసుని ఒక ఛాలెంజ్గా తీసుకొని సాల్వ్ చేద్దాం అనుకున్నాను. అంజలి నాకు దూరమై ఇంకో వ్యక్తికి దగ్గర అవ్వడం చూడలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో నీ కేసు సాల్వ్ చేయలేను అనిపిస్తుంది. అందుకని విత్డ్రా అవుదాం అనుకుంటున్నాను. నువ్వు ఇంకో మంచి సైకియాట్రిస్ట్ని చూసుకో. ప్లీజ్ ఆ పని మాత్రం చేయకండి. నాకు ఇప్పుడిప్పుడే ధైర్యం వస్తుంది. అది మీ వల్లనే. కానీ నేనే ప్రాబ్లంలో ఉన్నప్పుడు నీ ప్రాబ్లం ఎలా ట్రీట్ చేయగలను? మీరు ట్రీట్ చేయగలరు. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. కానీ నాకు ఆ నమ్మకం లేదే. ఐఎమ్ ఎ లూజర్ అండ్ ఐ లూజ్ అగైన్. ఐఎమ్ సారీ. ఒక సైకియాట్రిస్ట్గా ఈ దెయ్యాలు ఆత్మలో ఉన్నాయంటే నేను నమ్మలేను. కానీ ప్రియా చెప్పింది విన్నాక నేను కూడా వాటి గురించి స్టడీ చేయాల్సి వస్తుంది. Yes, I got it. Hi, Priya. I'm sorry. మీరు వస్తారని నాకు తెలుసు. చూడు ప్రియా, రాత్రంతా ఆలోచించాను. దెయ్యాలు నీకు ప్రతిరోజు కనిపిస్తూ అవి నిన్నేమీ చేయడం లేదంటే అవి నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాయి. కరెక్ట్ కదా? వాటిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం ధైర్యం చేసి వాటితో మాట్లాడు. అట్లీస్ట్ ట్రై చేయి. అదంత ఈజీ కాదు. కరెక్టే, కానీ గుండె నిండా ధైర్యం ఉన్నప్పుడే ఎవరైనా విజయం సాధించగలరు.
మనిషి ఏ విషయంలోనే సక్సెస్ అవ్వాలంటే వాళ్ళకి కావాల్సింది తెలివితేటలు మాత్రమే కాదు, ధైర్యం కూడా. యూ నీడ్ గట్స్. సో నువ్వు దెయ్యాల్ని ధైర్యంగా ఫేస్ చేయబోతున్నావు. యూ విల్ టాక్ టు దోస్ గోస్ట్. ప్రియా, దేవుడా, నా ప్రియకి ఏం కాకూడదు, నా కూతురికి ఏం కాకూడదు. తనకేదైనా అయితే నేను తట్టుకోలేను. ప్రియా, తనకేం కాకూడదు, నా ప్రియకి ఏం కాకూడదు. దేవుడా, నా కూతురికి ఏం కాకూడదు. ప్రియా, నా ప్రియకి ఏం కాకూడదు, నా కూతురికి ఏం కాకూడదు. ప్రియా, ప్రియా, నా ప్రియకి ఏం కాకూడదు, నా ప్రియకి ఏం కాకూడదు. ప్రియా, ప్రియా, నాకేం కాదమ్మా, భయపడుకో, నువ్వు హాయిగా నిద్రపో. గుండె నిండా ధైర్యం ఉన్నప్పుడే ఎవరైనా విజయం సాధించగలరు. నువ్వు దెయ్యాన్ని ధైర్యంగా ఫేస్ చేయబోతున్నావు. యూ విల్ టాక్ టు దోస్ గోస్ట్స్. మధు, మధు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?
ప్రియా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? నిన్న రాత్రి నాకు మధు ఆత్మ కనిపించింది. మీరు చెప్పినట్టే నేను ధైర్యంగా మాట్లాడాను. తన రూమ్కి ఒకసారి వెళ్ళమంది. వెరీ గుడ్. నువ్వు ఇంత ధైర్యంగా ఆత్మలతో మాట్లాడగలుగుతున్నావు అంటే త్వరలోనే నువ్వు నార్మల్ పొజిషన్కి వచ్చేస్తావు. నా ఫ్రెండ్ మధు వాళ్ళ చెల్లెలు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వస్తాను. అంకుల్, మీ అమ్మాయి మీకేదో చెప్పాలనుకుంది. ఇది మీకు ఇవ్వమంది.
నిన్న మా కాలేజీలో జరిగిన ఫ్యాషన్ షోలో బెస్ట్ పర్ఫార్మెన్స్ నాదే అని మా ఫ్రెండ్స్ అందరూ ఎంతో జెన్సీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు నేను మీకు ఆ పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఏంటి మధు, అసలే జ్వరంతో ఉంటే రెస్ట్ తీసుకోకుండా ఈ డాన్స్లేంటి? వెళ్ళి మొహం కడుకురా, పాలు తాగదు గాని. పాలు తాగమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? పాలు తాగకుండా తాగు. చేదుగా ఉన్నాయమ్మా. నీకు జ్వరం వచ్చింది కదా, అందుకే చేదనిపిస్తుంది. తాగమ్మా. ఇక పడుకో. ఈ ఆస్తి మొత్తం నాకే కావాలని ఒక్క మాట నన్ను అడిగుంటే నీకే రాసి ఇచ్చిండేవాడి కదే. దానికోసం నా కన్నా కూతుర్ని బలి తీసుకున్నావు. అయినా నిన్ను అనవలసిన పని లేదే. నీలాంటి సవిత తల్లిని తీసుకొచ్చాను చూడు, అందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఏమండి? నన్ను అలా పిలవకు. ఇప్పుడే నీ సంగతి పోలీసులకు చెప్తాను. మీ అక్క నీకు ఇది ఇవ్వమంది. నేను ఇంతకు ముందులా భయపడి తలుచుకోలేదు. నీలాంటి ఆత్మలకు హెల్ప్ చేస్తూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పనిని ఇక నేను చేస్తాను. ప్రియా, ఇక్కడేం చేస్తున్నావు? క్లాస్ రూమ్లో చాలా డిస్టర్బెన్స్గా ఉంది సార్, అందుకే ఇక్కడికి వచ్చి సెమినార్ ప్రిపేర్ అవుతున్నాను. గుడ్. సెమినార్కి టైం అయింది. కమ్ టు ది ఆడిటోరియం. సార్ సార్ ఆ రోజు క్లాస్ రూమ్లో అలా ప్రవర్తించినందుకు ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. కమ్ ఆన్. థ్యాంక్ యూ సార్. Who fought for Indian independence? Thank you. ఈ రోజు జరిగిన సెమినార్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న ప్రియకి ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ బహుమతి అందజేస్తారు. కార్తీక్, నేను సెమినార్ లో సక్సీడ్ అయ్యాను. అందరికన్నా ఎక్కువ మార్కులు నాకే వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఐ కెన్ సీ దట్. నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. మీ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి. థ్యాంక్స్ ఎ లాట్. ఇట్స్ ఓకే. ఈ రోజు మీ వైఫ్ తో మాట్లాడాలి. షీల్ డెఫినెట్లీ ఫర్గివ్ యూ. యా. ఇక రేపటి నుంచి మనం కలిసే అవసరం లేదు. వాట్? ఇక నిన్ను కలవ్వా? యా. ఓ సైకియాట్రిస్ట్ గా పేషెంట్ గా కలవం, కానీ ఫ్రెండ్స్ గా ఎప్పుడు కలుస్తూ ఉంటాం.